హాయ్ అండి, నేను మీ సిరి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎండు రొయ్యల గోంగూర కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినది పదార్థాలు అలాగే ఏ విధంగా తయారు చేయాలని నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎండు రొయ్యలను అయితే మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. అంటే దీనికి తల తోక అని ఉంటాయి, వాటిని చుంచేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా నీట్గా పక్కన పెట్టుకున్న తర్వాత దీనికైతే నేను ఒక కట్ట గోంగూర కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఒక కట్ట గోంగూర అయితే సరిపోతుంది. అలాగే మసాలాలు దీంట్లోకి చూడండి, 2 స్పూన్ల కారం అయితే వేసాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. 2 స్పూన్ల ఎండు కొబ్బరి కూడా వేసాను. అలాగే 10 వెల్లుల్లి, ఒక 2-3 చిన్న అల్లం ముక్కలండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండు రొయ్యలను అయితే ఇలా పెన్నం మీద మంట సిమ్ములో పెట్టుకొని ఇలా దూరగా అయితే వేపుకోవాలండి. దూరగా మాడిపోవద్దండి, మాడిపోకుండా దూరగా వేపుకున్నది. మాడిపోతే మాడి వాసన వస్తాయి. అలా కాకుండా ఇలా దూరగా వేపుకొని వాటిని చక్కగా వాటర్లో ఒక 4-5 సార్లు మంచిగా కడగాలండి. అప్పుడే దానికి ఉండేటువంటి ఇసుక డస్ట్ అనేది మొత్తం పోయి నీట్గా వస్తాయి. లేకపోతే కసకస అంటాయండి. అందుకే కడిగేటప్పుడు మంచిగా వాష్ చేయండి. ఇలా 4-5 సార్లు కడిగితే నీట్గా ఉంటాయండి. దీనికైతే ఇంకా నేను ఇలా మొత్తం చూడండి, నేను చూపించిన విధంగా క్లీన్ చేయండి. దీనికి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఇది 2-3 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అస్సలు వాటర్ అనేది యూజ్ చేయమండి. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ అయితే నేను 4-5 స్పూన్లు అయితే వేసాను. ఇంకా మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా అయితే మాత్రం ఇందులో వేసేసి మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా వేయాలండి. చూడండి, ఇక్కడ మొత్తం మసాలా అంతా కలబెడుతున్నాను. ఇదంతా వంట అదంతా కూడాను మీడియం సైజ్, అంటే చిన్న మంటలో చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ హైలో పెడితే కనుక మాడిపోతుంది. ఏవైనా కూడా కర్రీస్ అనేటివి ఇట్లా మీడియం మంట మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ కర్రీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. చాలా ఈజీ కూడా చేసుకోవడము, చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ వచ్చే కర్రీ అంటే ఎండు రొయ్యల కర్రీ అని నేను చెప్తానండి. ఇప్పుడైతే ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఒక కట్ట గోంగూరనైతే నేను ఇందులో వేసేసానండి. గోంగూరనైతే ఇలా మంచిగా కలబెట్టుకోవాలి. ఆయిల్లో తొందరగా మగ్గిపోతుందండి. వాటర్ అనేది ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ కర్రీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చాలా ఈజీ అండి ఇది. నాకు ఈ కర్రీని మా అత్త నేర్పించిందండి. అత్త అంటే మా వారి వాళ్ళ అమ్మ. ఆమె అయితే నాకు నేర్పించింది. ఈ కర్రీ నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే ఇలా ఆయిల్ గోంగూర అయితే బయటకు గోంగూరలో నుంచి ఆయిల్ బయటికి రావాలండి. చూడండి, ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత అప్పుడు గోంగూర అంతా మగ్గిపోయినట్టు. ఇప్పుడు ఉప్పు, పసుపు, అలాగే ఎండు రొయ్యలు కడిగి శుభ్రం చేసుకున్నాం కదండి. ఆయిల్ వాటర్ అంతా వంపేసుకొని మొత్తం గట్టిగా పిండుకొని ఆ రొయ్యలను అయితే ఆయిల్లో అయితే వేసేయాలండి. మొత్తం మంచిగా కలబెట్టాలి. అప్పుడే ఆ మసాలాలు, ఆ గ్రేవీ, ఆ గోంగూర పులుపు అంత మంచిగా ఆ రొయ్యలకైతే పడుతుందండి. ఇవి ఎర్ర రొయ్యలు అండి నేను తీసుకునేది, ఎండుటివి. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కర్రీ అయితే అయిపోయింది. దీని కాంబినేషన్గా నేనైతే వైట్ అన్నము అలాగే గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే ఇట్లా సర్వింగ్లోకి అయితే తీసుకున్నాను. చూడండి, చాలా చక్కగా వచ్చింది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాన్ని ఇలా సర్వింగ్లోకి తీసుకోవాలండి. ఇందులోకి నేనైతే టమోటా రసం కాంబినేషన్గా తీసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.